క్లియర్ గా చూడొచ్చు బొక్కలతో చూసి. అంత క్లియర్ గా చూడొచ్చు బొక్కలతో చూసి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణ కుంభంతో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీ వెంట ఉన్నారు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే అభిషేకం కూడా నిర్వహించారు. అయితే ప్రధాని మోదీ శ్రీశైలం దేవస్థానానికి రావడం ఇదే తొలిసారి. పూర్ణ కుంభంతో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీశైలం దేవస్థానంలో ఈరోజు ప్రధాని మోదీ దాదాపు 50 నిమిషాలు శ్రీశైలం దేవస్థానంలోనే గడపనున్నారు. మరి కాసేపట్లో 15 నిమిషాలు ధ్యానం చేయబోతున్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర ప్రధాని మోదీ అది సందర్శించిన వెంటనే అక్కడ 15 నిమిషాలు ధ్యానం చేయనున్నారు ప్రధాని మోదీ వెంబడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానానికి చేరుకున్నారు. ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో నెలకొన్న శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబ దేవి దర్శనానికి అక్కడికి చేరుకున్నారు ప్రధాని మోదీ. అభిషేకం కూడా నిర్వహించారు. పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలకడం జరిగింది. అయితే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ శ్రీశైలానికి రావడం ఇదే తొలిసారి. అభిషేకం కూడా నిర్వహించారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మోదీ ఎంబడి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా శ్రీశైలం చేరుకున్నారు. ప్రత్యేక పూజల్లో కూడా వాళ్ళు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు ప్రధాని మోదీ. అక్కడ 15 నిమిషాలు ధ్యానం చేస్తారు. ఓవరాల్ గా 50 నిమిషాలు శ్రీశైలం దేవస్థానంలో గడపనున్నారు ప్రధాని మోదీ. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం, బ్రహ్మరాంబాదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఇక్కడి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించనున్నారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం చేరుకున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. క్లియర్ గా చూడొచ్చు బొక్కలతో చూసి. ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటనలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానానికి చేరుకున్నారు. అక్కడికి అధికారులు లాంఛనంగా స్వాగతం పలకడం జరిగింది. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత పంచామృతాలతో మల్లికార్జున స్వామికి అభిషేకం నిర్వహించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత అమ్మవారికి కూడా కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వెంబడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పర్యటనలో సుమారు 13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు శంకుస్థాపన చేయనున్నారు. 2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు 3 పూలింగ్ స్టేషన్ ని అనుసంధానం చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 4,920 కోట్లతో ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు, పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనకు, ఎస్ గుండ్లపల్లి కనిగిరి బైపాస్ కు శంకుస్థాపన చేస్తారు. 960 కోట్లతో అభివృద్ధి చేస్తున్న సభవరం, శీలానగర్ మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 1,140 కోట్లతో చేపడుతున్న పీలేరు, కాలూరు మధ్య 4 లేన్ల రహదారి విస్తరణకు, గుడివాడ, నుజెల్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి కూడా ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,200 కోట్లతో చేపట్టిన కొత్త వలస, విజయనగరం 4వ లేన్ను, పెందుర్తి, సింహాచలం మధ్య రైల్ ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించనున్నారు. కొత్త వలస, బొద్దవార, సిమిలిగూడ, గోరాపూర్ సెక్షన్లను గేల్ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు.